కన్న ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో అన్నదమ్ములు పిచ్చివాళ్ళలా ఊరంతా వెతుకుతారు. ఇంట్లో మహాలక్ష్మికి కాలు చేతులు ఆడవు. అయితే తనకు ఏ కష్టం వచ్చినా అమ్మ గార్డెన్ దగ్గరికి వెళ్ళిపోతానని కన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన మహాలక్ష్మి ఆ విషయం చక్రికి చెప్పి అక్కడికి వెళ్ళండని సలహా ఇస్తుంది. దీంతో చక్రి, మాధవ్ అక్కడికి వెళ్ళగా అర్ధరాత్రి హుహు. ఒంటరిగా చెరువు ఒడ్డున కూర్చొని కన్న కనిపించడంతో మాధవ్ ప్రాణాలు లేచి వస్తాయి. చక్రి కన్న దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలాంటి పని చేశావని నిలదీస్తాడు. మేము ఏ రోజైనా నిన్ను వేరుగా చూశామా అని అడుగుతాడు. "నువ్వు ఒక్కరోజు కనిపించకపోతే మేమెంత బాధపడతామో కూడా ఆలోచించలేదా" అని అంటాడు చక్రి. అన్నయ్యకు హార్ట్‌అటాక్ వచ్చినంత పనయిందని మందలిస్తాడు. "చిన్నప్పటి నుంచి నిన్ను గుండెలపై వేసుకొని పెంచిన అన్నయ్య ఏమైపోతాడని కూడా ఆలోచించలేదా" అని అడుగుతాడు చక్రి కన్నని. "పోనీ ఏ రోజైనా నిన్ను మా సొంత తమ్ముడిలా చూసుకోలేదా" అని ప్రశ్నిస్తాడు. "అసలు నిన్ను వదిలి వెళ్ళలేకే కదా అన్నయ్య పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయాడని" చెప్తాడు. ఈ మాటలు విన్న కన్న కన్నీళ్లు పెట్టుకొని వెళ్లి మాధవ్‌ని కౌగిలించుకొని ఏడుస్తాడు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని అంటాడు. ఇంతలో ఇంటి వద్ద మహాలక్ష్మి కంగారు పడుతుండగా నారాయణ ఊరంతా వెతికి ఇంటికి వస్తాడు. కన్న కనిపించలేదని చెప్పేసరికి ఆయనపై కోపడుతుంది మహా. "అసలు ఇదంతా నీ వల్లే జరిగిందని, చిన్న పిల్లలకు ఏం చెప్పాలో కూడా తెలియదా" అని అంటుంది మహా. "వాడు దొరకకపోతే నీ పని చెప్తానని" హెచ్చరిస్తుంది నారాయణను మహా. ఇక కన్న కనిపించడంతో చక్రి మహాకి ఫోన్ చేసి చెప్తాడు. "మీరు భలే గెస్ చేశారని" అంటాడు. "మీరు చెప్పినట్లే వాడు అక్కడే ఉన్నాడని, ఇప్పుడే ఇంటికి తీసుకొని వస్తున్నామని" అంటాడు చక్రి. కేశవ్‌కి కూడా ఫోన్ చేసి చెప్పగా అతడు కూడా ఇంటికి వచ్చేస్తాడు. అందరూ కలిసి కన్న కోసం ఎదురు చూస్తుండగా చక్రి, మాధవ్ ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి రావడంతో కన్న వాళ్ళ నాన్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "అసలు నిజం ఎందుకు చెప్పావని" నిలదీస్తాడు. "నీ వల్లే ఇదంతా జరిగిందని" అంటాడు. దీంతో నారాయణ కొడుకుపై మండిపడతాడు. "20 ఏళ్లుగా మేం ఈ విషయం దాచిపెట్టామని, చెప్పేవాళ్ళమే అయితే ఎప్పుడో చెప్పేవాళ్ళం కదా" అని అంటాడు. "ఒక్క ఫోటో పట్టుకొని నువ్వు నా చొక్కా పట్టుకొని నిలదీస్తుంటే చెప్పకుండా ఏం చేయమంటావు" అని అడుగుతాడు. "మీ అమ్మకు కనీసం నువ్వంటే ప్రేమ లేకుండా వదిలేసిపోయిందని, మరి మీ అమ్మ కన్నా మిన్నగా ప్రేమించిన మీ అన్నయ్య నీకు గుర్తుకు రాలేదా" అని అడుగుతాడు. "వీళ్ళందరినీ వదిలి ఎలా వెళ్ళాలని అనిపించిందని" నిలదీస్తాడు. కన్న మాట్లాడుతుండగా మహాలక్ష్మి వచ్చి వాణ్ణి చెంప మీద పెట్టి లాగి కొడుతుంది. మాధవ్ అడ్డుపడబోగా "మీరెవరూ అడ్డు రావద్దని" హెచ్చరిస్తుంది. "ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే అన్నయ్యలను వదిలేసి వెళ్తావా" అని నిలదీస్తుంది కన్నని మహాలక్ష్మి. "మీ అమ్మ గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే ఉండబట్టలేక ఆ పెద్ద మనిషి నిజం చెప్తే అతన్ని ప్రశ్నిస్తావా" అని అంటుంది. "అసలు ఈ ముగ్గురు ఏ రోజైనా నిన్ను వేరుగా చూశారా" అని అడుగుతుంది. "బయట నుంచి వచ్చిన నన్నే వీళ్ళు ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు నువ్వెలా వెళ్ళిపోయావని" అడుగుతుంది. "మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని" చెప్తుంది మహాలక్ష్మి.